సౌత్ సినీ ప్రపంచమంతా ఎంతగానో ఎదురు చూస్తోన్న ఫిల్మ్ఫేర్ అవార్డులు ఈసారి ఎవరిని వరించనున్నాయి? బాక్సాఫీస్ ను షేక్ చేసిన కల్కినా లేక సెన్సేషన్ క్రియేట్ చేసిన మరో సినిమానా సర్ప్రైజ్ ఇస్తుందా? ఉత్తమ దర్శకుడిగా స్టేజ్ ఎక్కేది ఎవరు? స్టార్ హీరోల మధ్య బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరిని వరించబోతుంది? అందాల తారల్లో ఎవరి నటనకు ఫిల్మ్ఫేర్ దక్కుతుంది? మ్యూజిక్ డైరెక్టర్ల పోరులో ఎవరి బీట్ గెలుస్తుంది? లిరిక్స్ లో ఎవరి పదాలు మెరుస్తాయి? సింగర్స్ లో ఎవరి స్వరం ట్రోఫీని అందుకుంటుంది? కేరళ వేదికగా జరగబోయే 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026 గ్లామర్, గౌరవం, గెలుపు ఈ మూడింటి కోసం స్టార్ల మధ్య హాట్ ఫైట్ లో గెలుపు ఎవరిది? మరి ఈసారి ఫిల్మ్ఫేర్ ఫీవర్ లో అసలు విన్నర్ ఎవరు? ఇదే మా స్పెషల్ స్టోరీ. దక్షిణాది సినీ ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్న వేడుక 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026 కేరళ టూరిజం భాగస్వామ్యంతో ఫిబ్రవరి 21న జరగబోయే ఈ మెగా ఈవెంట్ కు రంగం సిద్ధమైంది. 2024లో విడుదలైన చిత్రాలకు గాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన ఉత్తమ ప్రతిభలను సత్కరించేందుకు ఫిల్మ్ఫేర్ రెడీ అయిపోయింది. నామినేషన్స్ ప్రకటించగానే సినీ వర్గాల్లో హాట్ డిస్కషన్స్ మొదలయ్యాయి. ఎవరు గెలుస్తారు? ఏ సినిమా బరిలో దూసుకెళ్తుంది అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ట్రెండ్, ప్రభావం, బాక్సాఫీస్ సత్తా, క్రిటిక్స్ అప్రిసియేషన్ అన్ని కలిపి చూస్తే ఈసారి అవార్డుల పంట ఎవరికి దక్కబోతుందో మేమే ముందుగా చెప్పేస్తున్నాం. ఉత్తమ చిత్రం విభాగంలో హనుమాన్, పుష్ప 2, కల్కి 2898 ఏడి, లక్కీ భాస్కర్, 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోళ్లు పోటీ పడుతున్నాయి. వీటిలో భారీ విజువల్, గ్రాండియర్, పాన్ ఇండియా రేంజ్, సైన్స్ ఫిక్షన్, అంబిషన్, బాక్సాఫీస్ బ్లాస్ట్ అన్ని కలిపి చూస్తే కల్కి 2898 ఏడి రేస్ లో ముందుంది. నాగ్ అశ్విన్ సృష్టించిన ఆ భవిష్యత్ ప్రపంచం, అమితాబ్ బచ్చన్ నుంచి ప్రభాస్ వరకు స్టార్ కాస్ట్, టెక్నికల్ బ్రిలియన్స్ ఇవన్నీ కలిపి ఈ చిత్రాన్ని గెలుపు దిశగా నడిపిస్తున్నాయి. అందుకే ఉత్తమ చిత్రంగా కల్కి 2898 ఏడి ట్రోఫీని ఎత్తుకెళ్లే ఛాన్స్ బలంగా కనిపిస్తోంది. ఉత్తమ దర్శకుడు కేటగిరీలో నాగ్ అశ్విన్, సుకుమార్, ప్రశాంత్ వర్మ, వెంకీ అట్లూరి, యదువంశీ పోటీ పడుతున్నారు. అందరూ తమ తమ జోనర్లలో మంచి ముద్ర వేశారు. కానీ కంటెంట్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ను బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి. లక్కీ భాస్కర్ ద్వారా క్లాస్, మాస్ రెండింటినీ టచ్ చేసిన ఆయన దర్శకత్వం ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఉత్తమ దర్శకుడి అవార్డు వెంకీ అట్లూరికి దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఉత్తమ నటుడి విభాగంలో అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, జూనియర్ ఎన్టీఆర్, నాని, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా స్టార్ పవర్ తో నిండిన జాబితా. అయితే లక్కీ భాస్కర్ లో దుల్కర్ సల్మాన్ చూపించిన పెర్ఫార్మెన్స్ అతన్ని ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లింది. స్టైలిష్ గా, లోపల ఎమోషన్ తో, సబ్జెక్ట్ యాక్టింగ్ తో క్యారెక్టర్ ను జీవింపజేశాడు. కాబట్టి ఈసారి ఉత్తమ నటుడిగా దుల్కర్ సల్మాన్ పేరు వినిపించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉత్తమ నటి విభాగంలో అనుపమ, అషిక, మీనాక్షి చౌదరి, నివేద థామస్, ప్రియాంక మోహన్, రష్మిక మందన్న పోటీ పడుతున్నారు. వీరిలో లక్కీ భాస్కర్ లో మీనాక్షి చౌదరి చేసిన పాత్ర గాఢమైన భావోద్వేగాలకు ప్రేక్షకులను కదిలించింది. స్క్రీన్ ప్రెజెన్స్, నటనలో న్యాచురాలిటీ ఇవి ఆమెకు ప్లస్ పాయింట్స్. అందుకే ఉత్తమ నటిగా మీనాక్షి చౌదరి అవార్డు దక్కించుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఉత్తమ సహాయ నటుడి విభాగంలో అమితాబ్ బచ్చన్ కల్కి 2898 ఏడి పెర్ఫార్మెన్స్ తో బలమైన పోటీదారుగా ఉన్నారు. ఫహద్ ఫాజిల్, ఎస్జే సూర్య లాంటి ప్రతిభావంతుల మధ్య కూడా అమితాబ్ తన ప్రెజెన్స్ తో ప్రత్యేకంగా నిలిచారు. ఆయన పాత్రకు ఉన్న వెయిట్, స్క్రీన్ కమాండ్ ఇవి అవార్డును ఆయన వైపు తిప్పేలా ఉన్నాయి. కాబట్టి ఈ విభాగంలో అమితాబ్ బచ్చన్ గెలుపు ఖాయమనిపిస్తోంది. ఉత్తమ సహాయ నటి కేటగిరీలో అంజలి బలమైన అభ్యర్థి. గ్యాంగ్ ఆఫ్ గోదావరిలో ఆమె చూపిన గ్రిప్పింగ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే ఈసారి ఉత్తమ సహాయ నటిగా అంజలి అవార్డు అందుకునే అవకాశం ఉంది.
ఉత్తమ సంగీత దర్శకుడి విభాగంలో అనిరుద్, దేవిశ్రీ ప్రసాద్, తమన్, జీవి ప్రకాష్, చైతన్ భరద్వాజ్, జెక్స్ జెబోయ్, గౌరహరి టీం పోటీ పడుతున్నారు. అయితే కమర్షియల్ హిట్ ఆల్బమ్ స్టార్ బెటర్ సాంగ్ తో గుంటూరు కారంకి తమన్ అందించిన సంగీతం భారీ ఇంపాక్ట్ సృష్టించింది. అందుకే ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ పేరు వినిపించే అవకాశాలే ఎక్కువ. ఉత్తమ సాహిత్య విభాగంలో రామజోగయ్య శాస్త్రికి బలమైన ఎంట్రీస్ ఉన్నప్పటికీ కమిటీ కుర్రోళ్లులోని ఆ రోజులు మల్లిరావు పాటకు కృష్ణకాంత్ రాసిన సాహిత్యం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఉత్తమ సాహిత్య అవార్డు కృష్ణకాంత్కి దక్కే అవకాశమే ఎక్కువగా ఉంది. ఉత్తమ సింగర్ విభాగంలో అనిరుద్, అనురాగ్ కులకర్ణి, అర్జిత్ సింగ్, గౌరహరి, రామ్ మిరియాల, సంజిత్ హెగ్డే, శ్రీకృష్ణ పోటీ పడుతున్నారు. గుంటూరు కారంలో కుర్చీని మడతపెట్టి పాటతో శ్రీకృష్ణ అందించిన ఎనర్జీ, వాయిస్ మాడ్యులేషన్ ప్రేక్షకులను అలరించాయి. కాబట్టి ఉత్తమ గాయకుడిగా శ్రీకృష్ణ అవార్డు అందుకునే ఛాన్స్ ఉంది. ఉత్తమ సింగర్ ఫీమేల్ విభాగంలో శిల్పీరావు, మంగ్లీ, శ్రేయా ఘోషల్, ఉషావుతో పోటీ పడుతున్నారు. పుష్ప 2లో సూసేకి పాటకు శ్రేయా ఘోషల్ అందించిన మెలోడీ మాయాజాలం ఇంకా ప్రేక్షకుల హృదయాల్లో మారుమోగుతుంది. అందుకే ఈసారి ఉత్తమ గాయని అవార్డు శ్రేయా ఘోషల్ దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈసారి ఫిల్మ్ఫేర్ లో లక్కీ భాస్కర్ కు అవార్డుల పంట పండటం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్ 2026 భారీ స్టార్ పవర్, కంటెంట్ బలం, కమర్షియల్ సక్సెస్ అన్ని కలగలిపిన సస్పెన్స్ ను పెంచుతున్నాయి. ఫలితాలు అధికారికంగా ప్రకటించే వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతుందే కానీ ట్రెండ్, పెర్ఫార్మెన్స్, ఇంపాక్ట్ అన్ని విశ్లేషిస్తే కల్కి, వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, అమితాబ్ బచ్చన్, అంజలి, తమన్, కృష్ణకాంత్, శ్రీకృష్ణ, శ్రేయా ఘోషల్ ఈ పేర్లే ట్రోఫీలను ఎత్తుకెళ్లేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 21న కేరళ వేదికగా జరగబోయే ఈ గ్లామర్ నైట్ ఎవరి అంచనాలు నిజమవుతాయి, ఎవరి కల నెరవేరుతుంది, దక్షిణాది సినీ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.